తిరుపతి ఒకప్పుడు చిన్న గ్రామం, పురపాలిక అయింది, కార్పొరేషన్ అయింది, మెగా సిటీ అయింది. కొన్ని మార్పులు కూడా తిరుపతిలో వచ్చాయి. ఆ మార్పుల్లో భాగమే క్రితం కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేకమైనటువంటి మంచి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వచ్చాం. ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ఆగిపోతూ ఉన్నాయి. గతంలో 7 జాతీయ రహదారులు తీసుకొని వచ్చాం యూపీఏ ప్రభుత్వంలో. నిన్న మోడీ అస్సాంకి వెళ్ళాడు. 900 కోట్ల రూపాయల రోడ్డు ప్రారంభోత్సవానికి వెళితే ఓ అబ్బా ఎంత పబ్లిసిటీ! కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్నటువంటి పేపర్లలో విపరీతమైన ఖర్చు. ఆ ఖర్చే కొన్ని కోట్ల రూపాయల్లో ఉంటుందని నా అంచనా. మేము వేసాం 7 జాతీయ రహదారులు. ఎక్కడ పబ్లిసిటీ అనేది తెలియకుండా చాప కింద నీళ్లులాగా తీసుకొని వచ్చాం. తిరుపతి నుంచి మద్రాసుకు జాతీయ రహదారి, తిరుపతి నుంచి నాయుడుపేటకు కూడా జాతీయ రహదారి, తిరుపతి నుంచి వెంకటగిరి మీదుగా మహారాష్ట్రకు జాతీయ రహదారి, తిరుపతి నుంచి కడప మీదుగా హైదరాబాద్కు జాతీయ రహదారి, తిరుపతి నుంచి అనంతపూర్కి జాతీయ రహదారి, తిరుపతి నుంచి బెంగళూరుకి జాతీయ రహదారి, తిరుపతి నుంచి కొచ్చిన్కు కూడా జాతీయ రహదారి. 7 జాతీయ రహదారులు దాదాపు 70,000 కోట్ల రూపాయల ఖర్చుతో మేము చేస్తే ఎక్కడ ప్రచారం అనేదే లేదు. చేసినట్టే జనానికి తెలియదు. పూర్తి చేశాం. నిన్న మొన్న బ్రహ్మపుత్ర దగ్గర ఒక్క రోడ్డు వంతెన 900 కోట్ల రూపాయలతో మోడీ చేస్తే, మేము ప్రారంభించిన దాన్ని ఆయన పూర్తి చేస్తే ఓ అబ్బా ప్రపంచం అంతా తెలిసిపోయే విధంగా మేము చేసిన జాతీయ రహదారులు 7 జాతీయ రహదారులు, 7 కొండలకు 7 జాతీయ రహదారులు తీసుకొచ్చాం. ఎవ్వరికీ తెలియనట్టుగా తీసుకొని వచ్చాం. ఇది యూపీఏ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి తేడా. 2 అంతర్జాతీయ స్థాయిలో ప్రాజెక్టులు తెచ్చాం. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తీసుకొని వచ్చాం. మరి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తీసుకొని వస్తే ఆయనే వచ్చి ప్రారంభోత్సవం చేశాడు. ఈ రోజుకు ఒక్క అంతర్జాతీయ విమానం రాలా. విశాఖపట్నానికి ఇచ్చారు, విజయవాడకి ఇస్తున్నామన్నారు, అందరికీ విమానాలు ఇస్తున్నారు. ఒక్క తిరుపతిని మాత్రం పక్కన పెడుతూ వస్తున్నారు ఈ 3 సంవత్సరాల పరిపాలనలో. మరి అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియాన్ని తీసుకొని వచ్చాం. పునాది రాయి కూడా వేయించాం. దానికి నేను మరి బాపిరాజుకు కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఆయన సొంతంగా టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు మరి క్రికెట్ అసోసియేషన్ ద్వారా మరి శరద్ పవార్ని కలిసాం. శరద్ పవార్ కలిసి చెప్పి మాకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కలవమంటే వాళ్ళ సహాయంతో పునాది రాయి వేయించాం. ఈ రోజు వరకు అంతర్జాతీయ మరి క్రికెట్ స్టేడియము ఒక్క రాయి కూడా ఈరోజు ప్రారంభం కాలేదు. వేసి 3 సంవత్సరాలైనా కూడా. మరి జాతీయ స్థాయిలో ప్రాజెక్టులు ఆగ్రాలో చెప్పారు మోడీ గారు, తిరుపతిలో చెప్పారు సంవత్సరానికి 1 కోటి మందికి ఉద్యోగాలు ఇస్తాను అన్నారు. మరి 1 కోటి కాదు కదా, వచ్చినటువంటి ఉద్యోగాలు కూడా పోంగొట్టారు ఆయన. మన్నవరం బెల్ ఫ్యాక్టరీ, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానటువంటి ఫ్యాక్టరీ. మరి ఆ బెల్ ఫ్యాక్టరీ పనులు కూడా కారణంగా నిలిపేశారు. మరి దుగరాజపట్టణం ఎంతో కష్టపడ్డాం. దుగరాజపట్టణం
ఈ ప్రాంతంలో 500 పెద్ద పరిశ్రమలు రావాల్సినటువంటి పట్టణ ఓడరేవును మరి దారుణంగా ఆపేశారు. ఇది 1,00,000 మందికి నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఓడరేవు. దీనిపైన రాజకీయ కుట్ర. మరి ఆయన చెప్తున్నాడు మా మంత్రులు అవినీతి పరులు కాదు అని. ఈ అవినీతికి అర్థం దుగరాజపట్టణ ఓడరేవు ఆపుదల. కేంద్ర మంత్రులు ఉన్నారు వెనకాల, నాకు తెలుసు. వాళ్ళు దిక్కులేని దయ్యాలులాగా తయారయ్యారు మన ప్రాంతానికి. మరి భూమి 200 ఎకరాలు ఇచ్చేదానికి వాడు టాటాకి ఇస్తారు. ఒక్క నిమిషంలో అడక్క ముందే టాటాకి 1000 కోట్ల రూపాయలు భూములు ఇస్తారు. 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి దుగరాజపట్టణ ఓడరేవును చిత్రహింసలు పెట్టి ఆపినటువంటి ఘనత కేంద్ర మంత్రులకే దక్కింది. కేంద్ర మంత్రులు అవినీతికి ఇది అర్థం. వాళ్ళ పేర్లు చెప్పడం నాకు సిగ్గు. దుర్మార్గులు. వచ్చినటువంటి ప్రాజెక్టులు నిలబెట్టుకుంటారే కానీ వచ్చినటువంటి ప్రాజెక్టులు పొంగొట్టుకునేటువంటి నీతిహీనులు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉన్నారు, ఇంకా బ్రతికున్నారని చెప్తున్నాను. సిగ్గు. రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్నొచ్చినప్పుడు చెబుతూ వచ్చినాడు నేను అద్దెస్తాను ఇద్దిస్తానని. తాగేదానికి నీళ్లు లేక చేస్తున్నారు పేదవాళ్ళు. 100 రూపాయలు క్యాన్ పెట్టి కొనుక్కుంటే నేను సరస్సుల ప్రాంతంగా తిరుపతిని లేక్ సిటీ చేస్తానంటాడు. తాగేదానికి మంచినీళ్ళు లేవు గుడిసెల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎట్లా చేస్తావు? వచ్చినటువంటి మన్నవరాన్ని బాంగొట్టావు. దుగరాజపట్టణ రేవుకు 200 ఎకరాలు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి. దౌర్భాగ్యం. నాకు మిత్రుడు, దగ్గరగా తెలిసినటువంటి మిత్రుడు ఆపేడు దీన్ని. 2 జాబులు రాసి కడుపు మండుతా ఉంది. ఇదే వరంగల్లో లేకుంటే మెదక్కు అయితే విప్లవం వచ్చి ఉండేది. ఈ ప్రాంతం కాబట్టి దేవుడి పైన నమ్మకం ఉంది కాబట్టి నిరుద్యోగుల్లో నిస్పృహ ఉన్నా కూడా గమ్ముగా కూర్చున్నారు. దుగరాజపట్టణ ఓడరేవు ఎక్కడ దౌర్భాగ్యం ఇది. మరి రైల్వే ప్రాజెక్టులు తెచ్చాం. కాళహస్తి నడిగుడి రైల్వే లైన్ తెస్తే ఈ రోజు వరకు ఒక్క రాయి కూడా పెట్టలేదు, ఒక్క రూపాయి ఇవ్వలేదు. మరి గూడూరు నుంచి కాట్పాడి దాకా మీటర్ గేజ్ డబుల్ గేజ్ చేసాం, బ్రాడ్ గేజ్ చేసాం, 2 అంతలు వేసాం. మరి ఇన్ని చేసి 40 రైళ్లను తీసుకొని వచ్చాం తిరుపతి ప్రాంతానికి. ఈరోజు సూపర్ ఫాస్ట్ ట్రైన్లు వెళ్తున్నాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కృషి, యూపీఏ ప్రభుత్వం, డాక్టర్ మన్మోహన్ సింగ్ అని చెప్పుకోక తప్పదు. మరి అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకొని వచ్చాం. నేను మన్మోహన్ సింగ్ చెప్పాను, అరే మనం ఇంత పెద్ద పని చేస్తున్నాం, మండవరం బెల్ ఫ్యాక్టరీకి పునాది రాయి వేస్తున్నాం, అదే రోజు అంతర్జాతీయ విమానాశ్రయానికి పునాది రాయి వేస్తున్నాం, 1,00,000 మందితో మీటింగ్ పెడతామని అంటే ఆయన చెప్పుకొచ్చాడు నాకు. వద్దు వచ్చినా వద్దు, 500 మంది చాలు అని చెప్పాడు. 500 మంది చాలు అని. 2 మెగా ప్రాజెక్టులు తెస్తే జాతీయ స్థాయిలో 2 గొప్ప ప్రాజెక్టులు, అంతర్జాతీయ స్థాయిలో 1, జాతీయ స్థాయిలో మన్నవరం బెల్ ఫ్యాక్టరీని తెస్తే ఎంత తక్కువ, ఎంత తగ్గించుకునేటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్. మీరందరూ ఉన్నారు ఆ రోజు. 500 మందితో పునాది రాయి వేశాం. ఈ ప్రక్క ప్రగల్భాలు, పబ్లిసిటీలు, సెల్ఫీలు ఇవి కొట్టుకోవడమే తప్ప ఏమీ జరగలేదు. తిరుపతి ప్రాంతానికి వెనకబడిపోయింది, బాగా వెనకబడిపోయింది. ఆరోగ్య విషయం అందరికీ ముఖ్యం. ఆరోగ్య విషయంలో సిమ్స్ ఆసుపత్రిని నిలబెట్టుకున్నాం. 60 కోట్లు మన్మోహన్ సింగ్ తెచ్చిచ్చాడు. మరి 1 రూపాయి 3 సంవత్సరాల్లో 1 రూపాయి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవ్వలేకపోయింది. మరి చిన్నపిల్లల ఆసుపత్రిని తెచ్చుకున్నాం, బాగా జరుగుతూ ఉంది. చాలా అదృష్టం తిరుపతి ప్రాంతానికి. ఆ చిన్నపిల్లల ఆసుపత్రి దేవుడిచ్చినటువంటి వరం. మరి 300 పడకల గర్భవతుల కాన్పుల ఆసుపత్రిని తీసుకొని వచ్చాం. దాని 3 సంవత్సరాలైనా వదిలిపెట్టలేదు. దాన్ని గ్రహణం పట్టినట్టు పట్టుకో ఉన్నారు. గ్రహణం పట్టినట్టు మరి చంద్రగ్రహణమో సూర్యగ్రహణమో ఏ గ్రహణమో తెలియదు కానీ పట్టుకొని ఉన్నారు. గర్భవతులు ఒక పక్క చస్తున్నారు. ఒక్కొక్కరు 3 కలిసి ఒక బెడ్ పైన పండుకుంటుంటే ఈ రోజుకి విమోచన లేదు. 100 సార్లు పోయి అరుచుకున్నాం, 100 సార్లు పోయి రోడ్లల్లో కూర్చున్నాం. ఈ రోజుకి ఇప్పటి వరకు విముక్తి లేదు.